హెల్దీ వెజ్ రైస్ బౌల్ రెసిపీ ప్రిపేర్ చేద్దామా. పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకుని కొంచెం ఆయిల్, తగినంత సాల్ట్, తగినంత పెప్పర్ పౌడర్ అండ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచిగా మసాజ్ చేయాలి. దానికి పక్కన పెట్టుకొని దల్సరిగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. దల్సరిగా ఉంటే కింద అంటుకోకుండా ఉంటాయి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీన్ని పక్కకు తీసుకుని నేను అదే ప్యాన్లో వెజ్జీస్ ఫ్రై చేస్తున్నాను. బ్రోకోలీ, స్వీట్ కార్న్, బెల్ పెప్పర్ ఈ వెజ్జీస్ అయితే తీసుకున్నాను నేను. దీనిలో చిల్లీ పౌడర్, చిల్లీస్ యాడ్ చేయం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్ పౌడర్ కొంచెం మనం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కొంచెం కుక్ అవనివ్వాలి. మనకి స్వీట్ కార్న్ ఒకటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. కుక్ అయిపోయినాక వేరే బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని గార్లిక్ వేసుకొని గార్లిక్ కొంచెం ఫ్రై అయినాక మైదా యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ అయింది. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ రైస్ కోసం 2 టేబుల్స్ ఆఫ్ గీ తీసుకుని వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అయినాక పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో మ్యాండేటరీగా వేయాల్సిందే. ఎందుకంటే మనం ఇందులో కారం గట్ట ఏం ఉండదు కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానోనే టేస్ట్ వస్తాయి. అండ్ కొత్తిమీర వేసి రైస్ యాడ్ చేయడమే. మనకి ఎంతో హెల్తీ అయిన రైస్ బౌల్ రెడీ.